వడ్డెర జాతి ముద్దు బిడ్డ వడ్డెర ఐకాన్ వడ్డే ఓపెన్ 217వ జయంతి కార్యక్రమం ఒంగోలు విజయనగర కాలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, వల్లె మురళి, బెల్లంకొండ అశోక్, కొంచాల కోటేశ్వరమ్మ, తన్నీరు రమణయ్య, తమ్మిశెట్టి కిషోర్, గుంజి నాగలక్ష్మి, తమ్మిశెట్టి యానాది తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఆగండి, నేను చెప్తాను. అందరూ పూలు మొదలైన పూలు ఇచ్చేసండి సార్. ఈ లోపు నేను స్టార్ట్ చేసుకుంటాను. వాయిస్ తీసుకుంటాము. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు మన వడ్డెర ఓపెన్ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదే మాదిరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా 31 డివిజన్లోని మా కుల పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మన రాబోయే తరాలలోకి భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వడ్డెర ఓపెన్ని రాష్ట్రీయంగా చూసుకొని అందరూ కూడా ముందు కార్యక్రమాల్లో ఏదైనా మంచిగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. కులం తరఫున వడ్డెర కుల ఐకాన్గా భావిస్తూ మేము వడ్డే ఓబన్న 217వ జయంతిని ఈరోజు ఉభయ రాష్ట్రాల్లోనూ మళ్ళీ కర్ణాటక ఇంకా ఎక్కడైతే వడ్డెర సంబంధిత కులాలన్నీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వడ్డే ఓబన్న జయంతిని జరుపుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించుకోవడానికి 6 లక్షల రూపాయలు గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే రాష్ట్ర పండుగగా జరుపుకునే అవకాశాన్ని సెలవు దినంగా కూడా ప్రకటించాలని కూడా కోరుకుంటున్నాం మేము వడ్డే ఓబన్నకి. వడ్డే ఓబన్న స్వాతంత్ర సమరంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన కండబలం గుండె బలం గల వీరుడిగా ప్రసిద్ధి చెందాడు. వడ్డెర కులంలో జన్మించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి ప్రధాన సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తూ ఆయన ప్రాణాలకి తెగించి ఎన్నో యుద్ధ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నట్టుగా చరిత్ర తెలుపుతుంది. రేనాటి వీరుడైన కోయిలకుంట్ల గ్రామంలో ఆయనకి విగ్రహం పెట్టాలని సంబంధిత మంత్రి గారు కూడా మాకు వాగ్దానం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఆయన విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికే ఇంకా కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నాయి విరివిగా. కాబట్టి వడ్డెర ఐకాన్గా పిలువబడే మా వడ్డే ఓబన్న జయంతిని మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర పండుగగా జరుపుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. ఇది వడ్డే ఓబన్న జయంతిని తెలంగాణ ప్రభుత్వం 8వ తేదీ రాష్ట్ర కార్యక్రమంగా పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకొని జీవో పాస్ చేశారు. దీని మీద మేము వడ్డెర సంఘం తరఫున అందరం కలిసి చెన్నుబోయిన వేణుగోపాల్ గారికి బీసీ శాఖ మంత్రికి విన్నవించుకోవడం జరిగింది. దేవల రేవతి గారు కూడా దీన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా నెక్స్ట్ వచ్చేటటువంటి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని చేస్తామని కోరుకుంటున్నాను.